సమాలోచనకు స్వాగతం. మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం? ఒక్కసారి చిన్న పిల్లల్ని పెంచుతున్నటువంటి యంగ్ మదర్స్కి ఈ వీడియో. సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఏంటంటే పిల్లలు చాలా సుఖంగా ఉండాలి, వాళ్ళకి ప్రపంచంలో ఉన్న బెస్ట్ అంటే అన్నిట్లోకి మంచివి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు సక్సెసే రావాలి. ఈ విధంగా మనం కోరుకుంటాం, తప్పులేదు. ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లలకి ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్పవన్నీ కూడా వాళ్ళకే దక్కాలని కోరుకుంటారు, అందులో తప్పసలు లేదు. కానీ ఈ రకంగా పిల్లల్ని పెంచటం అంటే ఎక్కడికి వెళ్ళినా సక్సెసే రావాలి, ఎందులో అంతమందిలోనూ నేనే బెస్ట్ అయి ఉండాలి, లేదా అన్నిట్లోనూ నాకే పెద్దపీట వేయాలి, ఇలాంటి పద్ధతిలో పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎలా అంటే వాళ్ళ పిల్లలు ఫెయిల్యూర్స్ తట్టుకోలేరు, వాళ్ళ పిల్లలు కొంచెము వాళ్ళకి 2వ 3వ స్థానాలు వస్తే తట్టుకోలేరు ఒక కాంపిటీషన్లో, లేదా ఫెయిల్యూర్ని తట్టుకోలేరు, లేదా వాళ్ళకి కష్టం లేకుండా పెంచుతారు కాబట్టి చిన్న చిన్న కష్టాలకి నిలబడలేరు. ఇలాంటి సిచ్యువేషన్లో పిల్లలు ఫ్యూచర్లో పెద్ద అయిన తర్వాత చాలా డిప్రెషన్కి లోనవుతారు. అందుకనే మనందరికీ అనిపిస్తుంది పిల్లలకి అన్నిట్లోనూ మంచివి మన పిల్లలకి ఇవ్వాలి, మంచి లైఫ్ అందజేయాలి, కాబట్టి మంచి స్కూళ్ళల్లో పెడతాము, మంచిగా చదివిస్తాము, వాళ్ళ పీర్ గ్రూప్ ఎలా ఉన్నారు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటుంటాము. కాకపోతే మనము వాళ్ళని ఒక రకమైన ఇల్యూజన్లో ఉంచుతున్నాం, అంటే ఫ్యాంటసీలో, అంటే ఎక్కడికి వెళ్ళి కాంపిటీషన్కి వెళ్ళినా మేమే ఫస్ట్ వస్తాము, అందరు మా వైపే చూస్తారు, అసలు మాకు ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఇలాంటి ధోరణిలో పిల్లల్ని పెంచకండి. పిల్లల్ని రఫ్ అండ్ టఫ్గా పెంచాలి. ఏ సిచ్యువేషన్లో అయినా వాళ్ళు నిలబడగలగాలి. అంటే ఏంటి, ఒకవేళ ఏదన్నా ఆటలోనూ ఓడిపోవడమో, లేకపోతే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ కాదు 10th ర్యాంక్ వచ్చిందనుకోండి, అలాంటి సందర్భంలో కూడా అసలు ఆ టీచర్ మార్కులు సరిగ్గా వేయలేదు, నాకు రాలేదు ఫస్ట్ ర్యాంక్ అని మీ పిల్లలు మాట్లాడినప్పుడు వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఇట్స్ ఓకే, అది ఆటలు కానీ చదువు కానీ స్పర్ధయా వర్ధతే విద్య. ఇప్పుడు నీకు ఈ ర్యాంక్ వచ్చింది, నువ్వు ర్యాంక్ పెరగాలంటే నువ్వు ఇంకాస్త ఎఫర్ట్ పెట్టాలి, అంతేగాని ఆ ఎఫర్ట్ పెట్టడం కోసం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకండి. వాడికి ఫస్ట్ రావాలి, అన్నిట్లోనూ వాడు ధీటుగా ఉండాలనేది మీ ఆలోచన. ప్రాక్టికల్గా వాడు యావరేజ్ స్టూడెంట్ అనుకుందాం, ఇక వాడిని సతాయించేసి వాడికి నువ్వు ఫస్ట్ ఎందుకు రాలేదు, 10th ఎందుకు వచ్చావు. మా అమ్మాయి క్లాస్మేట్ ఒక పాప ఉండేది, మా అమ్మాయి ఫస్ట్ సెకండ్ వస్తుండేవాళ్ళు. ఒకసారి మా అమ్మాయి ఫస్ట్ వచ్చింది, అది కూర్చొని ఏడుస్తోందిట బ్రేక్లో. మా అమ్మాయి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావు, 1 మార్కే కదా తేడా, ఏదో మాట్లాడుతుందిట. కాదు, నాకు ఇప్పుడు 2nd ర్యాంక్ వచ్చింది కదా, అమ్మ ఎంత కొడుతుందో తలుచుకొని ఏడుస్తున్నానని. ఎంత బాధాకరం అండి అది. అంటే మీరు కోరిన ర్యాంకులు మీ పిల్లలకి రాకపోతే కొట్టి చంపేస్తారా? అది ఏ క్లాస్లోనో తెలుసా అండి? 2nd క్లాస్లో. అంటే ఫస్ట్ క్లాస్ 2nd క్లాస్ నుంచే పిల్లలకి ఫస్టే రావాలి, సక్సెసే ఉండాలి, ఫెయిల్యూర్ అనేది ఉండకూడదు. ఇవి మీ ఆలోచనలు, కానీ అది సాధ్యమా ఈ కాంపిటేటివ్ వరల్డ్లో? కాబట్టి పిల్లలకి ఎలా నేర్పించాలి? ఇట్స్ ఓకే, ఒకసారి ఫెయిల్ అయ్యారో లేకపోతే ఒకసారి తక్కువ మార్కులు వచ్చి ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం, అంతే తప్ప దాని గురించి ప్రెషర్స్ పెట్టడం, పిల్లల్ని బాగా భయభ్రాంతుల్ని చేయడం, కొట్టడం, తిట్టడం లాంటివి చేయమాకండి. అది ఫస్ట్ది. ఎంతసేపు పక్కన ఏదో ఒక స్టూడెంట్తో మాత్రం కాంపిటీషన్ పెట్టకండి. దానివల్ల ఏమైపోతుందంటే స్పర్ధయా వర్ధతే విద్య నిజమే, కానీ ఆ స్పర్ధ ఎలా ఉండాలి? ఆరోగ్యకరంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే భయపెడుతున్నారో, కొడుతున్నారో, వాళ్ళకి ఈ ర్యాంక్ ఎందుకు రాలేదని చెప్పి ప్రెషరైజ్ చేస్తున్నారో, వాళ్ళు ప్రెషర్లో బతుకుతున్నారు, అది హెల్దీ కాదు. కాబట్టి మీ పిల్లలు డక్కా మొక్కీలు తినడానికి అలవాటు పడాలి. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళని మీరు సాంత్వన చేయాలి, అసలు దిగులు పడకూడదు అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. మీరు కూడా డీమోటివేట్ అవ్వకూడదు. అలాగే
వీళ్ళకి ఏదన్నా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనుకుందాం, ఏదో సందర్భంలో ఇప్పుడు లైఫ్లో అనేక వ్యతిరేకత, మనకు చాలా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ అలాంటి సందర్భంలో ఎలాంటి సందర్భంలో అయినా సరే మనము నిలబడాలి. ది లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అవర్ స్టడీస్ అనేది పిల్లలకి నేర్పాలి. చదువనే కాదు, అసలు ఎందులో అయినా కూడా ఏ చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మనకి ఆ ఫెయిల్యూర్ ఏదో హార్ట్కి తీసేసుకొని ఇదిగో ఈ ఇంటర్మీడియట్లో నాకు ఈ తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఇంకా నా జీవితం చాలించేస్తాననే పరిస్థితికి పిల్లలు వెళ్తున్నారంటే పేరెంట్స్తో ఎక్కువ బాధ్యత ఉంటుంది. చేరిన కాలేజీల్లో వాళ్ళు పెట్టే ప్రెషర్స్ ఒక ఎత్తు అయితే, మా నాన్న బాధపడతాడు, మా అమ్మ బాధపడుతుంది, నాన్న నేను ఫేస్ చేయలేను, అమ్మ నిన్ను ఫేస్ చేయలేనని రాసి చనిపోతున్న వాళ్ళు ఎంతమంది? అంటే అక్కడ ఎక్కడ లోపం? పేరెంటింగ్లో లోపం. కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలంటే అది ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ దిస్ ఈజ్ లైఫ్, దీంట్లో ఆటుపోటులు ఉంటాయి. మనం నిలబడాలనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవడేట్టు పెంచాలి. ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ వీక్ మైండ్తో ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళని స్ట్రాంగ్గా పేరెంట్స్ తయారు చేయట్లా. చెయ్యండి. పెళ్ళిళ్ళు అయిపోయి అత్తగారిళ్ళకి వెళ్ళిన చాలామంది అమ్మాయిలు కూడా చాలా డిప్రెషన్స్కి లోన్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అక్కడ లేకపోతే వాళ్ళు మనలేకపోతున్నారు. అందుకని మనము ఇప్పుడు మగపిల్లలైనా అంతే, కొత్త జాబ్స్లో చేరుతారు, ఆ ప్రెషర్స్ తట్టుకోలేకపోతున్నారు. అంత వీక్గా పిల్లల్ని పెంచితే ఎలాగా? డక్క మొక్కలు తినేట్టు పెంచాలి, రఫ్ అండ్ టఫ్గా పెంచాలి. అప్పుడే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి బతకగలిగి ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళని పదే పదే ఒక టీనేజ్లో ముఖ్యంగా మోటివేట్ చేసుకుంటే లైఫ్ అంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా మీరు ప్రెషర్ పెట్టి మీరు వాళ్ళని శిక్షించి ఈ మార్కులు లేకపోతే జీవితం లేదు, అసలు నిజానికి ఈ రోజున జీవిస్తున్నటువంటి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మార్కుల వల్ల కాదు, వాళ్ళ లైఫ్ స్కిల్స్ వల్ల వాళ్ళు పైకి వస్తున్నారు. వాట్ ఈస్ దట్ లైఫ్ స్కిల్? పడితే లేవడం లైఫ్ స్కిల్. అంతమంది మనలో ప్రతి వాళ్ళము అనేక తప్పులు చేస్తాం, అనేక ఫెయిల్యూర్స్ ఉంటాయి లైఫ్లో. ఆ ఫెయిల్యూర్స్ని మనం స్టెప్పింగ్ స్టోన్స్గా పైకి వెళ్ళాలనేది పిల్లలకి బాగా అవగాహన కలిగించాలి. వాళ్ళ ఫెయిల్యూర్స్ మీకు బాధ కలిగించవు అని చెప్పి పిల్లలకి చెప్పాలి. మేమేమి దిగులు పడి డిప్రెస్ అవ్వము, మీరు మళ్ళీ ప్రయత్నాలు చేయండి అని పిల్లలకి నేర్పాలి. కాబట్టి అలా పెంచితేనే పిల్లల్ని బాగా పెంచినట్టు. కాబట్టి మనం ఏమనుకుంటాం, ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ అంతా తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని ఇంత కష్టం కూడా వాళ్ళకి తెలియకుండా పెంచితే మీరు దాటిపోతారు. మీ పిల్లలు ఈ ప్రపంచంలో బతకాలి మీ తర్వాత, అప్పుడు వాళ్ళు కష్టాలను తట్టుకోగలరా? కాబట్టి మీరు వెళ్ళిపోయినా కూడా మీ పిల్లల్ని నిలదొక్కుని స్ట్రాంగ్గా ఉండేట్టుగా మీ పిల్లల్ని మీరు పెంచాలి. బై ఫర్ నౌ.